తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. 2 పాటల బయోపిక్లో భాగంగా మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఇప్పుడు తమ అభిమాన నట దిగ్గజ జీవిత చరిత్రని వెండితెరపై వీక్షించేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఎన్టీ రామారావు సినీ జీవిత విశేషాలనే కాకుండా ముఖ్యంగా బసవతారకంతో ఆయన వైవాహిక జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ సినిమా. పబ్లిక్ టాక్ మాత్రమే కాదు, రివ్యూలు సైతం పాజిటివ్గా ఉన్నాయి. ప్రముఖులు సైతం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూసి ముగ్ధులవుతున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలే కాదు, రాజకీయ రంగంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ బయోపిక్ని చూసి తరించిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కె నారాయణ తదితరులు సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. నెల్లూరు ఎస్2 థియేటర్లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వీక్షించిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తనకి ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఈ సినిమా ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారని కొనియాడారు. ఎన్టీఆర్ని ఎంతో దగ్గరగా చూసాం, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో మాకు తెలుసు. సారా వ్యతిరేక ఉద్యమం సమయంలో మా ఇంట్లో ఒక పూట బస చేశారు. ఆ సమయంలో మా అమ్మగారిని, మా సిస్టర్స్ని ఆయన ఎంతో మెచ్చుకున్నారు. అద్భుతమైన భోజనం పెట్టారంటూ అభినందించారు. మా తల్లిగారు ఆ ప్రశంసలు తాను చనిపోయే వరకు మర్చిపోలేదు. అదో తీపి గుర్తుగా మిగిలిపోయింది మా కుటుంబానికి. ఈ సినిమాలో బాలయ్యను చూస్తుంటే నిజంగా ఎన్టీ రామారావు గారు బ్రతికొచ్చి వెండితెరపై నటిస్తున్నారా అని భ్రమపడేలా నటించారంటూ సోమిరెడ్డి తన అభిప్రాయాలు తెలిపారు. ఇక మరో మంత్రి నారాయణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. ఎన్టీ రామారావు గారి సినీ జీవితాన్ని కాకుండా ఆయన కుటుంబ బంధాలను కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. ఇదొక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సినిమాని మొదటి ఆటలో చూసేందుకు పోటీలు పడ్డారంటే అతిశయోక్తి కాదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.